రెండో సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు సహోదరి సహోదరులకు సర్వాధికారి నిరంతరం స్తోత్రారుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన దేవునికి ఉన్న నామములో ఒక నామం ఏమిటి అంటే కీర్తనీయుడైన యెహోవా. దావీదు అంటున్నారు, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు యూట్యూబ్ ద్వారా లేక ఆయా ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వింటున్న పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి శుభాలు తెలియజేస్తూ, నీ దేవుడైన యెహోవా ఆయన కీర్తనీయుడైన దేవుడు. కీర్తనీయుడైన యెహోవాకు నీవు మొరపెడితే నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపిస్తాడైనా, ఆయన నిన్ను రక్షించువాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు శరీరధారికి ఈ లోకానికి వచ్చి సర్వలోక మానవాళ్ళ పాపము నుండి విడిపించటం కనుక ఆయనకున్న పేరులో ఒక పేరు ఏమిటంటే కీర్తనీయుడైన. అందుకని మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు అని కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. ప్రైజ్ ది లార్డ్. మరొకటి ఏంటంటే ఆయన మన దేవుడు, ఒకటి ఆయన కీర్తనీయుడైన యెహోవా, రెండోది ఆయన మహాత్యము గల దేవుడు, మూడోదిగా ఆయన పూజనీయుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పూజనీయుడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం మనం. ఒకటి ఆయన కీర్తనీయుడైన దేవుడు, మహోన్నతుడు, ఆయన గొప్పవాడు, మూడోది ఆయన పూజనీయుడు. ఈ మాటలు వింటున్న మనందరం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు అపొస్తలుడైన పౌలు గారు 13వ వచనంలో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడను. ప్రార్థన చేయవాడు ఎవరి నామం అంటే ప్రభు నామమును ప్రార్థన చేయవాడు. గనుక ప్రభు నామమును మనం ప్రార్థన చేసేవారుగా ఉంటే మన శత్రువుల చేతుల నుండి ప్రభు మనలను విడిపిస్తాడు. మనల్ని విడిపించటానికి మన దేవుడు ఈ దీనుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అందుకని అంటాడు 34 కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శత్రువులన్నిటిలో నుండి, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. శ్రమలన్నిటిలో నుండి, ఏ శ్రమలో ఉన్నావో, ఏ దుఃఖంలో ఉన్నావో, కన్నీటిలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ వాటిలన్నిటి నుండి నా ప్రభు నిన్ను విడిపించాడని కనుక ఆయనకు మనం మొరపెట్టుకుందాం. ఏమిటి? కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువులు చేతుల నుండి ఆయన నన్ను రక్షించినని ఏమిటి దావీదు మొరపెట్టుకుంటున్నాడు. దావీదును విడిపించిన దేవుడు నిన్ను నీ శత్రువుల చేతుల నుండి, ఏంటి నీ శ్రమలో, నీ కన్నీటిలో నుండి, ఏంటి నీ బంధకంలో నుండి, భయము నుండి, బంధకము నుండి నిన్ను విడిపించి రక్షించి ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించబోతున్నాడు. అటువంటి కృపదేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి బంధకములు, బలహీనతల నుండి విడిపించమని, నెమ్మది సమాధానం వారికి దయచేయండి తండ్రి. వారి ప్రతి కోరికను, మీ ఉద్దేశములు, మీ చిత్తములు కీర్తనీయుడైన యెహోవా అయ్యా నీ చేతులను నేను వారిని బలపరచమని ప్రార్థిస్తూ, నీ దక్షిణ హస్తం, నీ బాహుబలము చేత బిడ్డలు బలపరచమని, ఆపత్కాలమందు మాకు నమ్మదగిన దేవుడు నైనా నేను ఆశ్రయిస్తున్నాం. నీ కృప బిడ్డలకు తోడుగా ఉంచి దీవించమని నజరేయుడేసు నామమును ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహస్సన్నిధి చేరున మన అందరికీ మాటలైన వారికి దేవుడు తోడుగుని దీవించునుగాక. ఆమెన్. రెండో సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన